వచ్చిన తర్వాతనే గర్వంగా చెప్పగలుగుతాను. నేను వచ్చిన తర్వాతనే జేసీ కుటుంబంలో అంత ఇంత మార్పు వచ్చిందని. ఆ మార్పు ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు ఎలక్షన్ చేసుకోలేనంత పరిస్థితికి వచ్చిందని. ఎక్కడ పోయినా ప్రజలు వాళ్ళని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు చూసే భయపడే పరిస్థితి నుండి ఈ రోజు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి వచ్చినారు ఈ కాన్ఫరెన్స్. అంటే నేను గర్విస్తాను. అంటే నాయకుడు అనేవాడు ఎట్లుండాలా అనేది నా గుండా నేను వాళ్ళకు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో వాళ్ళకి చెప్పగలిగింది. అంటే ప్రజలతో ఏ విధంగా ఉండాలా, ప్రజల అవసరాలు ఉన్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలనేది నేనైతే వాళ్ళకు నేర్పిన అనేది నా భావన. గతంలో ఎప్పుడు కూడా కాదు, నేను చెప్పేది కాదు, కానీ మీరు ప్రజలను అడగండి. ఎక్కడ పోయి అడిగినా కూడా మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చి దివాకర్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి 30 సంవత్సరాలు అంటే 6 సార్లు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలేదు. ఎన్నిసార్లు మిమ్మల్ని ఓటు అడిగినారని అర్థం. ఎక్కడే కానీ ఏ గడప దొక్కినట్టు మేము వచ్చినాక ఈ కాన్షియన్స్ వైఎస్ఆర్ చూపించేంత